10 ట్యాంకులు డ్రమ్ ఫిల్టర్ కన్స్ట్రక్షన్‌కి 10 గుంటల స్థలం అనేది మాకు అవసరమైంది. ఈ ట్యాంక్ కన్స్ట్రక్షన్ మనం చూసుకుంటే అక్కడ మనం ఏదైతే ఇక్కడ చూసుకుంటే కింద బేస్మెంట్ ఎయ్యాలి ఫస్ట్. ఆ కింద బేస్మెంట్ ఏసి బేస్మెంట్ మీద నుంచి బేస్మెంట్‌ని మనము ఈ ఒక యూ షేప్ కింద మనము ఇది ట్యాంక్ అనేది కన్స్ట్రక్షన్ చేయాలి. ఎందుకంటే ఆ కింద యూ షేప్ అనేది ఎందుకు వస్తుందంటే ఏదైతే కింద కొద్దిగా డెప్త్ అనేది ఉందో అక్కడ నుంచి వాటర్ అనేది మనకి మొత్తం అన్ని ట్యాంక్స్లో వాటర్ సేమ్ లెవెల్ ఉండేటట్టుగా మేము కన్స్ట్రక్షన్ చేసుకున్నాము. మేమంతా టాటా స్టీల్తోని టాటా షీట్స్తోని మేము కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది 10 సంవత్సరాల వరకు మనకి ఎటువంటి రస్ట్ కానీ ఎటువంటి ప్రాబ్లం కానీ ఉండదు. మేము ఇందులో 3 రకాల కవర్స్ అనేది వేయడం జరిగింది. లోపల 2 రకాల కవర్స్ ఉంటాయి. బయటకు వచ్చేసి చాలా థిక్‌గా ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ షీట్ అనేది వేయడం జరిగింది. ఎందుకు అనంటే ఇది వాటర్ని స్టోర్ చేస్తుంది, వాటర్ లీకేజ్ ఉండదు, వాటర్ ప్రూఫ్ కవర్ ఇది. ఇందులో వేయడం ద్వారా మనకి లోపల సర్ఫేస్ కూడా అంత స్మూత్గా ఉంటుంది, చేపకి ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఉంటుంది. కాబట్టి ఇటువంటి షీట్ని ముఖ్యంగా డ్యామేజ్ అదంతా కాకుండా ఇది వాటర్ ప్రూఫ్ కాబట్టి అందుకే మేము ఇటువంటి కవర్ని యూజ్ చేయడం అనేది జరిగింది. తక్కువ ప్లేస్లో ఎక్కువ చేపల పెంపకం చేసేదాన్ని ఆర్ఏఎస్ సిస్టమ్ అంటారు. అసలు మనము ఎకరంకి చూసుకుంటే ఒక్కొక్క చేప ఒక్కొక్క వేసుకుంటాం. సుమారు మనం చూసుకుంటే బొమ్మ చేప వచ్చేసి 5-6 వేలు వేసుకుంటాము, మిగతా చేపలు అయితే 3.5 వేలు వేసుకుంటాం. కానీ మనము ఒక గుంట సైజులో ఈ 50,000 లీటర్ల కెపాసిటీ ట్యాంక్లోనే మేము ఇందులో 2.5 నుంచి 3,000 చేపలనే పెంపకం చేస్తున్నాం. అంటే అరెకరంలో పెంచే చేపని మేము ఒక గుంటలో మేము పెంచుతామని చెప్తున్నాము. దీనికి కావాల్సింది ఆర్ఏఎస్ సిస్టమ్కి ముఖ్యంగా పవర్ సప్లై అనేది బాగుండాలి. ఎందుకంటే మనకి ఈ సిస్టమ్ నడిచినంతసేపు మనకి పవర్ ఉండాలి. దీనికి డ్రమ్ ఫిల్టర్ నడవాలి, ఫిల్టరేషన్ ట్యాంక్స్ నడవాలి, మళ్ళీ అందులో ఫిల్టర్ అయినటువంటి వాటర్ ప్రతి ఒక్కటి కూడా ఈ ట్యాంక్లోకి వచ్చి ఈ ట్యాంకులు అనేది నిండడం జరుగుతుంది. కాబట్టి దీనికి పవర్ ఖర్చు అనేది ఉంటుంది. దీనికి లేబర్ ఖర్చు అనేది ఏముండదు. ఒకరు లేదా ఇద్దరు లేబర్ ఉంటే మనకి సరిపోతుంది. అంటే రైతు తన సొంతగా తాను చేసుకోగలిగేదాన్ని ఆర్ఏఎస్ సిస్టమ్ అంటారు. చేప అసలు ఎట్లా పెరుగుతుంది, చేప పెరుగుతుందా లేదా, చేపకి ఏం డిసీజ్ వచ్చింది, దానికి మనం ట్రీట్మెంట్ ఎట్లా చేసుకోవాలి, ఒకటే ట్యాంక్లో అన్ని చేపలు సమానంగా పెరిగినాయా లేకపోతే వేరువేరు పెరిగినాయా అనేది మన కంటికి మనము చూసుకోవచ్చు. పవర్ ఉన్నప్పుడు దీన్ని ఆర్ఏఎస్ సిస్టమ్గా వాడతాము. పవర్ లేని సమయంలో దీన్ని మేము వాటర్ ఎక్స్చేంజ్ మెథడ్లో వాడతాము. ఒక 250 గ్రాములు అంటే 1/2 కిలో సైజ్ పెరిగిన తర్వాత ఈ ట్యాంకులలో పెరిగిన చేపలన్నింటినీ పట్టుకుపోయి మా పక్కన ఉన్నటువంటి మా పాండ్లో వేసుకొని దీన్ని ఖర్చు తగ్గించి లాభాలు అధికంగా వచ్చే విధంగా మేము దీన్ని రూపొందించుకున్నాము. కానీ మేము ఇక్కడ హైబ్రిడ్ సిస్టమ్ అని మేము ఎందుకు అంటున్నాము అంటే ఇందులో మేము 250 గ్రాముల వరకు మనం పెంచుతున్నాం. అంటే 3 నెలలు 4 నెలల వరకు ఇలా పెంచేసి మిగతా చేపని 250 గ్రాములు అయిన దాని అంతా పట్టుకుపోయి మేము పాండ్లో వేసుకుంటాం. ఇక్కడ మాకు పక్కన పాండ్ ఉంది, ఆ పాండ్లో వేసుకున్నాం. ఆ పాండ్లో వేయడం ద్వారా ఏంటంటే దీనికి కావాల్సిన దాన ఖర్చుని మేము తగ్గించి దాని గ్రోత్ అనేది కూడా పాండ్లో జల్ది అవుతుంది. కాబట్టి సమయాన్ని మేము దాన ఖర్చు తగ్గించి హైబ్రిడ్ సిస్టమ్లో మేము చేస్తున్నాము.